హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలనుకున్న వాళ్ళకి రిక్వైర్మెంట్ చూసుకుంటారు అనమాట. సో డైలీ 20-30 వాళ్ళకైతే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా సరిపోతుంది. బట్ కొంతమంది అప్ 60 కిలోమీటర్స్ డౌన్ 60 కిలోమీటర్స్ తిరుగుతారు. సో అలాంటి వాళ్ళకి డైలీ ఏమవుతుంది, 120 కిలోమీటర్స్ మినిమం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎలాగంటే టీవీఎస్ ఐక్యూబ్ 3.4 కానీ అవన్నీ సరిపోవు బండ్లు. ఎందుకు, అవి వచ్చేసి మ్యాక్సిమం రేంజ్ 100 కిలోమీటర్స్ కాబట్టి సరిపోవు. బట్ టీవీఎస్లోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అనేసి. అది మినిమం 150 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇస్తుంది. సింపుల్ ఎనర్జీలో కూడా సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, అది కూడా 160 అబోవ్ అయితే ఇస్తుంది రేంజ్. సో అప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఎందుకు, ఎక్కువ రేంజ్ వస్తాయి కాబట్టి. సో ఆ రెండింటిలో కొనాలనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మన వీడియో వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సింపుల్ అండ్ డీటెయిల్ కంపారిజన్ వీడియో ఫ్రెండ్స్. సో వీడియోలో మొత్తం బ్యాటరీ, రేంజ్, ప్రైజ్, స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫస్ట్ కంపారిజన్ ఫ్రెండ్స్, ప్రైజ్. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ ప్రైజెస్ తగ్గించిన తర్వాత 1,59,600 రూపీస్ అరౌండ్ అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే విత్ యాక్సెసరీస్ 1,78,000 రూపీస్ దగ్గర ఉందన్నమాట. 1,78,000 ఉంది ఇంక్లూడింగ్ యాక్సెసరీస్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సింపుల్ వన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,66,700 రూపీస్ దగ్గర అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,86,87,000 రూపీస్ దగ్గర వెళ్తుంది అనమాట. ఇది వితౌట్ యాక్సెసరీస్, గుర్తుపెట్టుకోండి. ఇది విత్ యాక్సెసరీస్ ఆన్ రోడ్ ప్రైస్, ఇది వితౌట్ యాక్సెసరీస్ ఆన్ రోడ్ ప్రైస్. మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొనాలంటే మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఫుట్ రెస్ట్ కానీ అవన్నీ. బట్ దీంట్లో 1,78,000 రూపీస్కి లేడీస్ ఫుట్ రెస్ట్ కానీ, సెంట్రల్ స్టాండ్ కానీ, ఈ బాడీ గ్రిల్స్ అవన్నీ అయితే వస్తాయి. ఇంకా రాలేదు, దీనికి వస్తాయి. సో ఆ విధంగా ప్రైస్ చూసుకుంటే కూడా డిఫరెన్స్ దగ్గర సో సింపుల్ ఆన్ ప్రైజే 10,000 నుంచి 12,000 దాకా ఎక్స్ట్రాగా అయితే ఉండబోతుంది అనమాట, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్తో కలుపుకుంటే. సో మీరు ఆ 12,000 ఎక్స్ట్రా పెట్టుకొని సింపుల్ అని తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి. సో అది అలా కాకుండా మాకు ఎక్కువ అమౌంట్, అది అక్కడికే ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పేసి కాదనకుండా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రైస్ కంపారిజన్. నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే ప్రెజెంట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వచ్చేసి 3 కలర్స్ నేను చెప్పారు. అండ్ ఇక్కడ దీంట్లో సింపుల్ అండ్ వచ్చేసి 4 కలర్స్ వచ్చేసి నార్మల్ కలర్స్, 2 కలర్స్ వచ్చేసి స్పెషల్ ఎడిషన్ కలర్స్ అని చెప్పారు. మీకు ఆ స్పెషల్ ఎడిషన్ కలర్స్ కావాలనుకుంటే కూడా ఎక్స్ట్రా 5,000 రూపీస్ పే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో ఫస్ట్ సింపుల్ అండ్ డిజైన్ చూడండి. ఇది వచ్చేసి కొంచెం ఏరోడైనమిక్ అండ్ స్పోర్టీ లుక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో డిజైన్ పరంగా కొందరికి ఇది నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా బిల్డ్ క్వాలిటీ ఓకే, ప్రాబ్లం లేదు. ఓలా కంటే కూడా చాలా బెటర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ డిజైన్ విషయానికి వస్తే మనకు ఐక్యూబ్ డిజైన్ ఎలా ఉందో ఐక్యూబ్ ఎస్ కానీ ఐక్యూబ్ కానీ సేమ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్ లాగా అయితే ఉంటుంది, చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది అనమాట వెనకాల కూర్చోవాలంటే కూడా. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సో బెటర్ దట్ సింపుల్ వన్. సో దీంట్లో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏతర్ కానీ ఇది కానీ చాలా బాగుంటాయి, ప్లాస్టిక్ ఫైబర్ వచ్చే బాడీస్. రెండింటిలో బిల్డ్ క్వాలిటీతో పోల్చుకుంటే సింపుల్ వన్ కన్నా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి బ్యాటరీ. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వచ్చేసి 5.1 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇచ్చారన్నమాట, ఫిక్స్డ్ బ్యాటరీ, ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ. అండ్ ఇక్కడ ఈ 5.1 కిలోవాట్ బ్యాటరీని కూడా 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తారు. 1.7 కిలోవాట్, 1.7 కిలోవాట్, 1.7 కిలోవాట్. సో ఈ 3 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 3 కలిపి ఇక్కడ 2 ప్యాక్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ దగ్గర ఇంకో బ్యాటరీ ప్యాక్ అయితే పెట్టింటారు. ఇది బ్యాటరీకి సంబంధించి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి. అదేవిధంగా సింపుల్ వన్కి సంబంధించి బ్యాటరీ వచ్చేసి దీంట్లో టోటల్గా 5 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా 2 రకాలుగా అయితే ఉంటుంది. దీంట్లో 3.7 కిలోవాట్ వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.3 కిలోవాట్ బ్యాటరీ వచ్చేసి ఇది వచ్చేసి రిమూవల్ బ్యాటరీ అనమాట. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇది తీసేయచ్చు. సో ఇది 1.3 కిలోవాట్ బ్యాటరీ. అండ్ కంపెనీ వాళ్ళు ఫీచర్లో దీనికి సంబంధించి ఒక అడాప్టర్ అయితే ఇస్తారంట. మీరు ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీని ఛార్జింగ్, ఇది ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని ఈ 3.7 కిలోవాట్తో కూడా యూస్ చేసుకోవచ్చు బండిని. ఆ విధంగా ఇది ఛార్జ్ అవుతుంది, అదేవిధంగా మనం బండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇది కూడా ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీనే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి వచ్చేసి 950 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 80% 4 hours 18 minutes అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 100% ఛార్జ్ అవ్వాలంటే 0 నుంచి దగ్గర 5.5 గంటల ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ మీకు చూపిస్తా చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి సేమ్ మనకి ఐక్యూబ్ ఎస్కి ఛార్జర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ 950 వాట్ ఛార్జర్ ఇది ఫ్రెండ్స్. సింపుల్ వన్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఛార్జర్ రేటింగ్ ఎగ్జాక్ట్గా ఇది గుర్తులేదు, నాకు తెలిసినంతవరకు 750 వాట్ ఛార్జర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 100 6.5 hours నుంచి అండ్ 7 hours లోపు అయితే ఛార్జ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట. ఫిక్స్డ్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 5 hours టైం అయితే పెట్టింది 0 to 100 సంబంధించి. అండ్ ఇది ఒక గంటన్నర ఛార్జింగ్ పట్టే ఛాన్స్ అయితే ఉంది
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కంపారిజన్ రేంజ్ ఫ్రెండ్స్. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి వచ్చేసి రేంజ్ అనేది కంపెనీ క్లెయిమ్డ్ అంటే ట్రూ రేంజ్ చెప్తుంది కంపెనీ 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తున్నారు. అండ్ 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే నాకు తెలిసినందుకు 100% పక్కాగా 150 నుంచి 155 కిలోమీటర్స్ దాకా అయితే రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది. 150 కిలోమీటర్ రేంజ్ ఇది. అదేవిధంగా సింపుల్ వన్ రేంజ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మన ఛానల్లో రేంజ్ టెస్ట్ అయితే చేశాను. 50 km/h రేంజ్ 50 km/h స్పీడ్లో అయితే రేంజ్ టెస్ట్ చేశాను. అప్పుడు నాకు 160 నుంచి 165 కిలోమీటర్స్ మధ్యలో రేంజ్ అయితే వచ్చింది. అండ్ ప్రెజెంట్ కంపెనీ వాళ్ళు జెన్ 1.5 అయితే అనౌన్స్ చేశారనమాట. దీంట్లో వీళ్ళు ఐడీస్ రేంజ్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. 212 నుంచి 212 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 248 కిలోమీటర్స్కి రేంజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. అది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ద్వారా రేంజ్ ఇంక్రీజ్ చేస్తామన్నారు కానీ రియల్ వాళ్ళ రేంజ్ విషయానికి వస్తే ఎంత ఇంక్రీజ్ చెప్పలేము. బట్ కన్ఫామ్ అయితే 160 నుంచి 165 కిలోమీటర్స్ అయితే పక్కాగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ మోటార్ ఫ్రెండ్స్. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి మోటార్ వచ్చేసి ఇక్కడ BLDC హబ్ మోటార్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ వీల్కి అయితే పెట్టింటారు. సో మనము 1,78,000 1,80,000 పెట్టినప్పుడు అట్లీస్ట్ మనం మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ వీళ్ళు అన్ని మోడల్స్కి యూనిఫామ్గా BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ వచ్చేసి 3 kW, పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. సో పవర్ అనేది పర్ఫార్మెన్స్ పరంగా చాలా సఫిషియెంట్ ఉంటుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 82 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే చెప్తుంది. అండ్ ఈజీగా 85-90 కిలోమీటర్స్ ఖచ్చితంగా అయితే టచ్ అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సింపుల్ వన్ మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో దీంట్లో సింపుల్ వన్కి మోటార్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా అడ్వాంటేజ్ అవుతుంది వెన్ కంపేర్ టు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. సో మోటార్ వచ్చేసి PMSM పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ అయితే వాడారు. అండ్ ఇది వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 4.5 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 8.5 kW అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీతో కంపేర్ చేస్తే చాలా బెటర్, డబుల్ ఉంటుంది అన్నమాట పర్ఫార్మెన్స్ పరంగా. నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ కూడా 105 km/h అయితే వెళ్తుంది. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే కూడా టాప్ స్పీడ్ పరంగా ఎక్కువనే. బట్ ఏమంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి ఇచ్చిన టాప్ స్పీడ్ కూడా చాలా సఫిషియంటే. నేను ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వాడుతున్నా, 78 km/h 80 km/h వెళ్తుంది, చాలా సఫిషియంట్ అది. సో రియల్ లైఫ్లో ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ వచ్చే టాప్ స్పీడ్ చాలా సఫిషియంటే. బట్ ఏదైనా సరే ఎమర్జెన్సీ కేసెస్లో చూసుకుంటే ఈ సింపుల్ వన్కి ఇచ్చిన టాప్ స్పీడ్ కూడా చాలా అవసరం పడుతుంది. ఎనీహౌ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం రెండిట్లో చూసుకుంటే సింపుల్ అనే చాలా బెటర్గా అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఫ్రెండ్స్ మోడ్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్, పవర్ మోడ్, చాలా సింపుల్ అనమాట. అదేవిధంగా సింపుల్ వన్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 4 మోడ్స్ అయితే ఉంటాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్, అదేవిధంగా డాష్ మోడ్, సోనిక్ మోడ్ అనమాట. దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఫీల్ అయినది, సో దీంట్లో 4 మోడ్స్ ఉన్నాయి కదా, 4 మోడ్స్ని మనము పర్సెంటేజ్ అయితే వాడాలి. 100% ఛార్జింగ్ ఉంటేనే మనకి సోనిక్ మోడ్ అయితే వాడతాం. 80% బిలో వస్తే సోనిక్ మోడ్ అనేది లాక్ అయిపోతుంది. అదేవిధంగా 60% వచ్చిన తర్వాత ఉంటే డాష్ మోడ్ లాక్, అలా పర్సెంటేజ్ అయితే లాక్ అవుతుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే 40% లోపల ఛార్జింగ్ అయితే వస్తుందో ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే 40-30% ఉంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఓన్లీ మనం ఎకో మోడ్లో మాత్రం డ్రైవ్ చేయాల్సి వస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ మనము 1,80,000 దగ్గర పెట్టినప్పుడు అమౌంట్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుండాలి కదా. సో ఇది వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కదా, దీనికి సిట్టింగ్ కంఫర్ట్ చూడండి. సో నేను ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ నడుపుతున్నాను కాబట్టి దగ్గర 2.5 years పైన అయింది. సిట్టింగ్ కంఫర్ట్ ప్రకారం ఏం ప్రాబ్లం అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది. సో నా హైట్ వచ్చేసి 5.8, చాలా సఫిషియెంట్ ఉంటుంది, కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డబుల్స్ కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట. ఓన్లీ లేడీస్ కూర్చున్నప్పుడు కొంచెం టైట్ అయితే అవుతుంది కానీ జెంట్స్ కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ చూడండి. సో ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా సఫిషియెంటే, వాటర్ క్యాన్ ఈజీగా పడతాను, నేను 2 తీసుకెళ్తాను ఈజీగా. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157 mm అయితే ఇచ్చారు, కొంచెం ఎక్కువ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే, కొంచెం పెద్ద బ్రేకర్స్ దగ్గర డబుల్స్ వెళ్ళినప్పుడు తగులుతుంది. అండ్ ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ సింపుల్ వన్ చూద్దాం. సో సింపుల్ వన్ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ దీంట్లో రేంజ్ టెస్ట్ చేశాను, రేంజ్ టెస్ట్ దగ్గర 6 గంటలు అయితే పట్టింది. 6 గంటలు నేను కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను, ఏం ప్రాబ్లం లేదు. ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే కూడా ఇది కూడా కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ హైట్ పర్సన్స్ కూడా 2 మోడల్స్లో ఐక్యూబ్ ఎస్టీలో కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, అదేవిధంగా సింపుల్ వన్లో కూడా 6 feet పర్సన్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే అక్కడ చూడండి, కొంచెం ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే కొంచెం ఇక్కడైతే తక్కువ ఉంది మనకి వెన్ కంపేర్ టు ఐక్యూబ్ ఎస్టీ. సో దీంట్లో వాటర్ క్యాన్ అనేది కొంచెం టైట్గా పడుతుంది, డౌట్ వస్తుంది కానీ కన్ఫామ్గా అయితే చెప్పలేం పడుతుందో లేదనేసి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm అయితే ఇచ్చారు, చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే కొంచెం ఎక్కువైతే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సీట్ లెంత్ విషయానికి వస్తే మాత్రం, సో సీట్ లెంత్ అనేది ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే చాలా తక్కువ అవుతుంది. నేను మా బ్రదర్ ఇందాక వచ్చేటప్పుడు కూడా ఇద్దరం కూర్చున్నప్పుడు కూడా కొంచెం నేను ఇబ్బందిగానే కూర్చున్నాను. సో సీట్ లెంత్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ లేడీస్ వన్ సైడ్ కూర్చున్నప్పుడు ఇంకా ఇబ్బంది అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ ఇక్కడ చూడండి ఫ్లాట్ అయితే ఉంది, అక్కడ ఐక్యూబ్ ఎస్టీకి హైట్ అయితే ఉంది.
అది కూడా ఒక అడ్వాంటేజ్ దీంట్లో ఐక్యూబ్ ఎస్టీకి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపేర్ వచ్చేసి బూట్ స్పేస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి బూట్ స్పేస్ అయితే చూద్దాం. సో చూడండి, సో బూట్ స్పేస్ మెజర్మెంట్ విషయానికి వస్తే 32 లీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ కూడా చూడండి చాలా ప్లేయింగ్ అయితే ఉంది. మనం ఎటువంటి థింగ్స్ అయినా చాలా కంఫర్టబుల్గా అయితే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ సింపుల్ వన్ బూట్ స్పేస్ చూద్దాం. సో సింపుల్ వన్ బూట్ స్పేస్ విషయానికి వస్తే సో మనకి ఇక్కడ కీస్ దగ్గర ఆన్ చేసుకోవచ్చు, అక్కడైతే సపరేట్ కీ అయితే పెట్టి ఓపెన్ చేయాలి. సో ఇది వచ్చేసి 30 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో బూట్ ల్యాంప్ లేదు, ఇక్కడ టీవీఎస్ సింపుల్ వన్లో అయితే బూట్ ల్యాంప్ ఉంది. నైట్ టైం యూస్ చేయాలనుకున్నప్పుడు చాలా బెనిఫిట్ అనమాట, ఏం థింగ్స్ తీసుకోవాలని కూడా. సో బట్ ఏమంటే ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే ఇది ఇట్లా ఇలా లోతుకి అయితే ఉంది, ఇట్లా ప్లేయింగ్ అయితే లేదు. ఐక్యూబ్ ఎస్టీకి అయితే ప్లేయింగ్ ఉంది అనమాట, ఏమైనా థింగ్స్ పెట్టుకోవాలని కొంచెం యూజ్ అయితే అవుతుంది, అదొక చిన్న డిఫరెన్స్ ఇది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి వీల్స్, సస్పెన్షన్, బ్రేకింగ్. సో ఫస్ట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి చూద్దాం. సో వీల్స్ వచ్చేసి 12 ఇంచ్ అలాయ్ వీల్ ఫ్రంట్. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇచ్చారు, డ్రమ్ బ్రేక్ ఉంది, అదే సస్పెన్షన్ కూడా డ్యూయల్ షాక్ ఆఫ్ ద సస్పెన్షన్ ఫ్రెండ్స్. సో బ్రేకింగ్ పరంగా ఇక్కడ డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ సింపుల్ వన్ విషయానికి వస్తే సింపుల్ వన్ ఫ్రంట్ వీల్ వచ్చేసి ఇది కూడా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి అలాయ్ వీల్సే, బ్రేకింగ్ కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, సస్పెన్షన్ కూడా ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ అలాయ్ వీల్ ఇచ్చారు, డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇవి వచ్చేసి బ్రేక్స్ అనమాట, బ్రేకింగ్ లో చాలా బెస్ట్ డిస్క్ బ్రేక్ సంబంధించి చాలా మంచి కంపెనీస్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మోనో షాక్ ఆఫ్ ద సస్పెన్షన్ ఫ్రెండ్స్ ఇది. ఈ రెండింటిలో కంపేర్ చేయాలనుకుంటే సస్పెన్షన్ పరంగా బ్రేకింగ్ పరంగా కానీ చూడాలంటే సో సస్పెన్షన్ పరంగా రెండు బాగుంటాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏమంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే సింపుల్ వన్లో కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. అదేవిధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ అన్నా కదా, ఇక్కడ మాత్రం డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో బ్రేకింగ్ పరంగా కూడా సింపుల్ వన్ కొంచెం బెటర్ అనమాట, చాలా బెటర్ అయితే ఉంటుంది. ప్లస్ డిస్ప్లే విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వచ్చేసి 7 ఇంచ్ టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో చూడండి, సో ఇక్కడ టచ్ చేసుకుంటే ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట, జనరల్ సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్ కానీ, అదేవిధంగా వెహికల్ సంబంధించి కానీ, టీపీఎంఎస్ దీంట్లో ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సింపుల్ వన్లో అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మనము. తర్వాత ప్రైవసీ రిలేటెడ్గా కానీ డాక్యుమెంట్స్ దీంట్లో మనము 3 పెట్టుకోవచ్చు అనమాట, ఆర్సీ, ఏమంటారు దాన్ని, లైసెన్సు, ఇన్సూరెన్స్ అని. సో ఇది మన ప్రొఫైల్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీస్ చెప్పాను కదా, సో టోటల్గా 3 బ్యాటరీస్ అయినా కదా, 1.7, 1.7, 1.7 టోటల్గా 5.1 కిలోవాట్ అయితే వస్తుంది. సో ఇవి మనకు సంబంధించి ఇక్కడ. అండ్ టైం అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయంటే మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా ఇది వచ్చేసి ఎకో మోడ్, అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ మోడ్, దీని టైప్ చేస్తే మారుతుంది. ఇది వచ్చేసి స్పీడ్, అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, 95% అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. పవర్ మోడ్లో అయితే 95 కిలోమీటర్స్, 95% ఉంది. అదేవిధంగా ఎకోలో చూడండి 95%కి 143 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అంటే టోటల్గా 100%కి దగ్గర 150 కిలోమీటర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కింద ఓడ ఉంది చూడండి, చిన్నగా ఇచ్చారనమాట. సో ఇది కూడా కొంచెం పెద్దగా ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఇది డిస్ప్లే విషయానికి. అండ్ బటన్స్ విషయానికి వస్తే కూడా ఇది వచ్చేసి మోడ్స్ బటను, ఇది వచ్చేసి రివర్స్ మోడ్, ఫ్రంట్ మోడ్కి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి కాషన్ బటన్ ఇది, సో కాషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి హారన్ చాలా లౌడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇండికేటర్ సంబంధించి. ఇది వచ్చేసి టాగుల్ ఇది. సో మనం ఇది క్లిక్ చేసి కూడా ఇక్కడ మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, చూడండి మారుతున్నాయి. సో ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇది. అండ్ ఇది వచ్చేసి హై బింగ్ సంబంధించి, లో బింగ్ సంబంధించి, లైట్ సంబంధించి. అండ్ ఇక్కడ కీస్ విషయానికి వస్తే కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వచ్చేసి ఒకటి నార్మల్ కీ ఇస్తారు, ఒకటి వచ్చేసి ఫ్లిప్ కీ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు ఇది వర్షం పడినప్పుడు ఇది చిన్న రబ్బర్ కోటింగ్ అయితే ఇచ్చారన్నమాట, వాటర్ పోకుండా. ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారన్నమాట, ఎక్కువ వేడి అయితే మోయలేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి జస్ట్ ఒక సపోర్ట్ లాగా ఇచ్చి కింద అయితే పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే సింపుల్ వన్లో కూడా 7 ఇంచ్ టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా. సో దీంట్లో మొత్తం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇలా మార్చుకుంటూ పోవచ్చు. సో దీంట్లో మనం ఇవన్నీ సేమ్ యాస్టీస్ అన్నీ ఇచ్చినట్టే ఉంటాయి అనమాట, ఐక్యూబ్లో వచ్చినట్టే. అండ్ ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి, సో బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, కింద మోడ్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మోడ్స్ స్విచ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి కరెంట్ ట్రిప్ అయితే చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ఇది వచ్చేసి టోటల్ స్పీడ్, అంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్విచెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి రివర్స్ మోడ్కి సంబంధించిన స్విచ్. ఇక్కడ ఎం ఉంది కదా, ఎం అనేది మోడ్స్ సంబంధించి. ఇది ప్రెస్ చేస్తే మోడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అక్కడ చూడండి ఎక్కువ, రైడ్, తర్వాత డాష్. ఇక్కడ చూడండి ఇది ప్రెస్ చేస్తే సోనిక్ లెక్ రాదు, ఎందుకంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి. సో సోనిక్ మోడ్ అయితే యాక్టివేట్ కాదు, ఇది డిక్రీస్ చేసుకోనిక. ఇది మేబీ నాకు తెలిసినంతకు సౌండ్ మ్యూజిక్ కంట్రోల్ కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది కిల్ స్విచ్ ఇది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హారన్ కూడా లౌడ్గా ఉంది. ఇవి వచ్చేసి ఇండికేటర్స్ కూడా బాగుంది. అండ్ దీంట్లో ఇది వచ్చేసి హై బీమ్, లో బీము. అండ్ ఇక్కడ ఈ బటన్ ఇది ఉంది కదా, ఇట్లా ప్రెస్ చేస్తే సో పాస్ బటన్ ఇది. ఈ పాస్ బటన్ అనేది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో మిస్ అవుతాయి. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా చూడండి.
సో ఇది బెటర్ అనమాట. హైవేస్లో పోయేటప్పుడు మనకి అవతల వెహికల్కి ఇండికేషన్ ఇవ్వాలంటే చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఇది మనకు మళ్ళీ ఇది ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎదరికైతే సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకొని. ఆల్రెడీ చెక్ చేశాను, అడుగుతారు మరి ఎవరైనా సరే. అండ్ ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా హుక్ అనేది ఓకే, సపోర్ట్కి అయితే సరిపోతుంది, కానీ ఎక్కువ అయితే వెయిట్ అయితే వేయకండి. అండ్ ఇక్కడ కీస్ వచ్చేసి దీంట్లో కూడా నార్మల్ కీస్ అయితే ఇస్తారన్నమాట, 2 నార్మల్ కీస్. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబీఎస్లో కూడా ఎస్టీలో కానీ సింపుల్లో కానీ మనకు సఫిషియెంట్ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇచ్చారు, దీంట్లో ఆన్బోర్డ్ నావిగేషన్ ఇచ్చారు, అది డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో స్మార్ట్ ఫీచర్స్ అయితే మనకు కావాల్సిన స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు టీవీఎస్ ఐక్యూబీఎస్లో కానీ దీంట్లో కానీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆన్ రోడ్ ప్రైస్లోనే ఈ కావాల్సిన స్మార్ట్ ఫీచర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబీఎస్టీ వారంటీ విషయానికి వస్తే నా బ్యాటరీ అండ్ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇచ్చారు, ఛార్జర్ మీద 3 years అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే కూడా 6,000 rupees ఎక్స్ట్రా పే చేస్తే సో 5 years లేదా 70,000 kilometers అయితే ఇస్తున్నారు. సో ఒక్కోసారి ఆఫర్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్టెండ్ వారంటీని ఫ్రీగా అయితే ఇస్తుంటారు అనమాట, అది కూడా అబ్జర్వ్ చేయండి. అది వచ్చినప్పుడు మన ఛానల్ అప్డేట్ చేస్తారు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సింపుల్ వన్కి సంబంధించి వారంటీ విషయానికి వస్తే సో నార్మల్ వారంటీ వచ్చేసి 3 years లేదా 30,000 kilometers బ్యాటరీ మీద అయితే ఇస్తున్నారు. అండ్ ఛార్జర్ మీద 3 years లేదా 20,000 kilometers అనమాట. సో ఛార్జర్కి కిలోమీటర్స్ పరంగా ఇచ్చారు, అది ఇవ్వకుంటే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మోటార్ మీద కూడా 3 years లేదా 30,000 kilometers సంథింగ్ అయితే ఉంది. సో ఇది నార్మల్ స్టాండర్డ్ వారంటీ అన్ని వెహికల్స్కి వచ్చేది. మనకి దీంట్లో కూడా ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. దీంట్లో 2 రకాలుగా ఉన్నాయన్నమాట, సింపుల్ ప్రొడక్ట్ ఉంది, సింపుల్ సూపర్ ప్రొడక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ కూడా టీవీఎస్ ఐక్యూబీఎస్టీతో పోలిస్తే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ బ్యాటరీ మీదనే కాదు మోటార్ మీద కూడా కవర్ అవుతుంది అనమాట. సో సింపుల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే 5 years లేదా 60,000 kilometers అయితే వస్తుంది, ఇది బ్యాటరీ అండ్ మోటార్ మీద. సింపుల్ సూపర్ ప్రొడక్ట్ అంటే బ్యాటరీ అండ్ మోటార్ మీద 8 years లేదా 80,000 kilometers అయితే వస్తుంది. అండ్ అమౌంట్ విషయానికి వస్తే సింపుల్ ప్రొడక్ట్ వచ్చేసి 5,000 rupees 4,500 అయితే ఉంది. అండ్ సింపుల్ సూపర్ ప్రొడక్ట్ 10,000 లోపలే ఉందన్నమాట. సో వీళ్ళు కూడా ఆఫర్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు డిస్కౌంట్ అని లేదా ఆఫర్స్ ప్రకారంగా ఇస్తుంటారు, అది కూడా చెప్తుంటాను, మన ఛానల్లో ఫాలో అవ్వండి. సో ఇది వారంటీ విషయానికి వస్తే. నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ కంపారిజన్లో. సో టీవీఎస్ ఐక్యూబీఎస్టీకి టీవీఎస్ వాళ్ళే సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా టీవీఎస్ షోరూమ్స్ అయితే చాలా ఉంటాయి, కుప్పలు తెప్పలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అదే సింపుల్ అని చూడండి, సింపుల్ ఎనర్జీ షోరూమ్స్ వేల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. సో అది మేజర్ డిఫరెన్స్. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వాళ్ళు ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తాయనుకోండి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు 1 or 2 daysలో ఇస్తారు. బట్ సింపుల్ వన్కి ఏంటంటే నాది కర్నూలు, నేను సింపుల్ వన్ కొన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి ఓనరే కర్నూలు అనమాట. సో ఈయన షోరూమ్కి తీసుకెళ్లాలంటే సపరేట్ వెహికల్ మాట్లాడుకొని దానికి సపరేట్ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మరి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో అంత కష్టపడాలి షోరూమ్ లేకపోతే. సో అది ఇబ్బంది అనమాట మేజర్గా. సో సర్వీస్ పరంగా చూసుకుంటే మాత్రం షోరూమ్స్ పరంగా కానీ అవైలబిలిటీ పరంగా చూసుకుంటే సింపుల్ వన్తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబీఎస్టీకి చాలా బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ఇప్పటిదాకా టీవీఎస్ ఐక్యూకి సంబంధించి ఒక బండి అయితే ఇంతవరకు కాలిపోయింది అనమాట. కొన్ని లక్షల బండ్లు అబ్బిన తర్వాత జస్ట్ ఒకటే కాలిపోయింది, అది రీసెంట్గా 3-4 months బ్యాక్ అయితే జరిగింది. అండ్ సింపుల్ వన్కి సంబంధించి బండ్లే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, దాంట్లో పెద్ద ఇష్యూ అయితే లేదు. ఫ్యూచర్లో మేబీ ఎక్కువ రైజ్ అయితే ఏమైనా జరగవచ్చు అని చెప్పలేం, కానీ ప్రెజెంట్ అయితే దీంట్లో 0 issues. దీంట్లో ఒక ఇష్యూ మాత్రం నోటీస్ అయింది. ఫ్రెండ్స్ చూశారు కదా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అండ్ సింపుల్ వన్కి సంబంధించి డీటెయిల్ కంపారిజన్ వీడియో. సో ఇప్పుడు మీరు ఏది చూసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారంటే నా అబ్జర్వేషన్స్ అయితే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ తీసుకున్నారని అనుకోండి, మీకు అమౌంట్ దగ్గర 10,000 నుంచి 12,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇండియన్ బ్రాండ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఇండియన్ బ్రాండే, బట్ ఇదైతే అందరికి తెలుసు. టీవీఎస్ కంపెనీ అంటే అందరూ చెప్తారు, బట్ సింపుల్ అంటే చాలా మంది తెలియదు, ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా 950 watt ఛార్జర్ అయితే ఇస్తున్నారు, ఛార్జింగ్ టైం కూడా సింపుల్ వన్తో పోలిస్తే దీంట్లో తక్కువ ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ ప్రకారం చూసుకుంటే కూడా సింపుల్ వన్తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ చాలా ఎక్కువైతున్నాయి అనమాట. ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్. ఫ్రెండ్స్ మాకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వద్దని చెప్పేసి మీరు సింపుల్ వన్కి వచ్చారనుకోండి, ఇక్కడ సింపుల్ వన్ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్గా మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి సో ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే రేంజ్ పరంగా చూసుకుంటే 15 kilometers నుంచి 20 kilometers సింపుల్ వన్ అయితే ఎక్కువ రేంజ్ అయితే రాబోతుంది. అదేవిధంగా మోటార్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే మాత్రం ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఉంటుంది, డబుల్ త్రిబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి వచ్చేసి 82 kilometers టాప్ స్పీడ్, అండ్ ఇక్కడ వచ్చేసి 105 kilometers/hour టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అండ్ వారంటీ పరంగా చూసుకుంటే కూడా సో ఐక్యూబ్ ఎస్టీకి వచ్చేసి ఓన్లీ బ్యాటరీ మీద అయితే ఇస్తున్నారు, బట్ ఇక్కడ బ్యాటరీ అండ్ మోటార్ మీద అయితే ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు, అది మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీతో పోలిస్తే సింపుల్ వన్కి సో బ్రేకింగ్ పరంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వచ్చేసి డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, ఇక్కడ మాత్రం డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట, ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్
సో మీ రిక్వైర్మెంట్ బట్టి చూసుకొని మాకు మేము విజయవాడ సైడ్ ఉంటాము, గుంటూరు సైడ్ ఉంటాము అనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు వెన్ కంపేర్ టు ఐక్యూ బెస్ట్. మేము అలా కాదు, మేము దూరం ఉంటాము, మాకు సర్వీస్ సెంటర్ కూడా ఇంపార్టెంటే, షోరూమ్ కూడా ఇంపార్టెంటే, ప్రాబ్లం వస్తే మేము అంత దూరం వెళ్ళి చేయించుకోలేము అనుకున్న వాళ్ళకి టీవీఎస్ ఐక్యూ బెస్ట్ చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మినిమం 150 కిలోమీటర్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి కాబట్టి ఇన్ కేస్ మీరు స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్, ర్యాపిడో కూడా వాళ్ళు యూస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్స్ అవుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. కంపారిజన్ వీడియో మీకు ఇంతవరకు చూస్తుంటే వీడియో లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.